వెల్కమ్ టు న్యూట్రిపి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో డిసెంబర్ 30న జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకలకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు దర్శన విధానంలో మార్పులు చేశారు. ఉచిత ₹100, ₹300 టికెట్లతో పాటు ₹500 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లోనే అందుబాటులోకి తెస్తున్నారు. ఈ నెల 26 నుంచి 29 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్సైట్ లేదా వాట్సాప్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ప్రతిపాడు ఆర్సీఎం చర్చిలో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. విశ్రాంత పీఠాధిపతులు డాక్టర్ మల్లవరపు ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు క్రీస్తు జన్మదిన సందేశాన్ని అందించారు. చర్చి ప్రాంగణంలో ఫైర్ క్యాంప్ ఏర్పాటు చేసి ఫాదర్లు, క్రైస్తవ సోదరులు నృత్యాలు చేస్తూ యేసు క్రీస్తును కీర్తించారు. రేవా మోహన్ ప్రసాద్ నాయకత్వంలో జరిగిన ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు మాడుగుల్లో ఘనంగా జరిగాయి. బస్టాండ్ ఆవరణంలో బీజేపీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు గంగయ్య వాజ్పేయి సేవా నిరతిని వివరించారు. వివిధ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఏపీలో ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో, ఎవరి పాలనలో పారిశ్రామిక విప్లవం జరిగిందో ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో తేలిపోయిందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన, ఎల్లో మీడియా ఎన్నాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పై చేసిన ప్రచారం తప్పని ఈ నివేదికతో స్పష్టమైందన్నారు. దేశంలోనే ఏపీని తిరుగులేని స్థాయిలో వైఎస్ జగన్ నిలిపినట్లు ఆ నివేదికలోని గణాంకాలు చెబుతున్నాయన్నారు. నిడదవోలు ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ మానవాళికి ప్రేమ, దయ, శాంతి మార్గాలు చూపిన క్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ సేవాగుణంతో ప్రయాణించాలని మంత్రి సూచించారు. గంపలగూడెం మండలం పెనుగొండలో షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా, ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి ఆయన చేసిన సేవలను సాయిబాబా కమిటీ అధ్యక్షులు ఊటుకూరు నారాయణరావు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వాజ్పేయికి జై కొడుతూ నినాదాలు చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు సమీపంలో జరుగుతున్న ఇష్టానుసార మట్టి తవ్వకాలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి మట్టి వచ్చి చేరడంతో వాహనదారులకు దుమ్ము, ధూళి వల్ల అవస్థలు తప్పడం లేదు. ఇటీవల ఈ దుమ్ము కారణంగా కొన్ని ప్రమాదాలు జరిగాయని, 2 గేదెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైల దేవస్థానం నిర్మించిన సిబ్బంది వసతి గృహాలను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ పరిశీలించారు. వసతి గృహాల సముదాయాల్లో అంతర్గత రోడ్ల పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే సిబ్బందికి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఒక చిన్న ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ శేఖర్, స్థపతి పరమేశ్వరప్ప తదితర అధికారులు పాల్గొన్నారు. కాకినాడ పిఠాపురంలోని పంచమాధవ దివ్య క్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అర్చకులు తెల్లవారుజామునే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. గోదాదేవికి శ్రీ చూర్ణం పూజ చేసి స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ మండపంలో ద్రావిడ ప్రబంధ పారాయణ జరిగింది. భక్తులు అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అభిషేకాల్లో స్వయంభూ మాధవుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేవరపల్లి మండలం బోయిల కింతాడ గ్రామంలో సచివాలయం ఎదురుగా నిలిచిపోయిన డ్రైనేజీ నీటితో దోమల బెడద పెరిగిందని ప్రజలు విన్నవించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలో రసాయనాలు చల్లి దోమలు నివారించే కార్యక్రమం చేపట్టారు. డ్రైనేజీ కాలువపై పలకలు వేసి దుర్వాసన, దోమల బెడద నుండి తమను కాపాడాలని బోయిల కింతాడ ప్రజలు కోరుతున్నారు.